అది కాదు చెప్పు. ఒరే బుర్ర తక్కువ ఎదవా. ఫైనల్లీ ఏంటి అంటే వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? అంటుంది కొంచెం పిచ్చి లేచింది మా మమ్మీకి ఈ మధ్య ఎందుకో. నువ్వు ఒట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నిజమేనా పొల్లారా? లైక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్ని ఓ దట్ ఐ థింక్ వాట్ కెమెరా ఇయ్యండి అని అంటే ఇవన్నీ ఇచ్చిండ్రు. నో 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 నో. సో ఇలా ఈ ఆపరేటర్ కెమెరా ఆపరేటర్ ఎవరు అనుకుంటున్నారు? నేను ఉన్నాను కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. హౌ ఆర్ యు ఆల్? మీ అందరికీ తెలుసు అంటే నన్ను కూడా అడుగుతున్నావు కదా అందరితో పాటు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నేను అడగలేదు. హౌ యు ఆల్ అన్నావు కదా. హౌ ఆర్ యు అమ్మా అని అంటే అప్పుడు చెప్పాలి. ఆల్ అంటే నేను కూడా వస్తాయి కదన్నా. సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ తమిళలో చూసినట్టే ఉన్నారు, ఆల్రెడీ చూసారు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. ఈరోజు వరలక్ష్మి వ్రతం. నువ్వే నువ్వు చెప్పు. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. హ్యాపీ వరలక్ష్మి డే. వరలక్ష్మి వ్రతం, సారీ. చాలా అది కాదు చెప్పు. ఒరే బుర్ర తక్కువ ఎదవా. చెప్పు 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 చెప్పు. మమ్మీ. సో ఫైనల్లీ ఏంటి అంటే వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? సో చెప్పడం కంటే ముందు చూపిస్తా. నువ్వు ఇవి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తుంది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి ఇవి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తుంది. ఆమె కరెక్ట్ చేస్తుంది. సరే రెడీ రెడీ 1 2 సో గాయస్, ఇవైతే కెమెరా ఎక్విప్మెంట్స్. బాక్స్ లో ఏం లేవన్నా. ఎందుకు మమ్మీ అట్లా చెప్తూ? నువ్వు చెప్పు, నేను చెప్తాను. నిజంగా ఉన్నాయండి, ఊరికే అంటుంది. కొంచెం పిచ్చి లేచింది మా మమ్మీకి ఈ మధ్య ఎందుకో. ఫైనల్లీ నేను ఇష్టంగా ఇన్ని ఇయర్స్ తర్వాత కెమెరా కొనుక్కున్నాను. ఫైనల్లీ నువ్వు ఒట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నిజమేనా పొల్లారా? లైక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్ని ఓ దట్ ఐ థింక్ వాట్ కొనుక్కోవాలనిపించిన వాళ్ళకి కొనుక్కున్న తర్వాత హ్యాపీనెస్ వేరు. ఇప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావా? చాలా లోపల అవుతున్నాను కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు. సో జస్ట్ లీవ్ ఇట్. అదంతా నా వల్లనే మధ్యలో మాట్లాడుతుంది. సో ఫైనల్లీ అయితే మేము క్యామ్ తీసుకున్నాం. లాస్ట్ వరకు వీడియో చూడండి. లైక్ సహృద ఏం చేస్తుంది, ఎంత ఎక్సైట్మెంట్తో ఉంది. కెమెరా ఇయ్యండి అని అంటే ఇవన్నీ ఇచ్చిండ్రు. నో 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 నో. మళ్ళీ దాంతో పాటు స్కూల్ బ్యాగ్ లాంటిది కూడా ఇచ్చిండ్రు. యాక్చువల్లీ ఇవన్నీ ఇస్తారని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేమైతే ఇంత అని అనుకున్నాం, బడ్జెట్ అయితే ఇంత అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం. బట్ నువ్వెంత అనుకున్నావు? యాక్చువల్లీ నేను మినిమం 2 lakhs అవుద్దేమో అని అనుకున్నాను. ఇక్కడ వరకు అయిపోయింది అది. ఇంకా చెప్పు. సరే, ఇది లాస్ట్ కి బడ్జెట్ అదంతా నేను లైక్ దేనికి ఎంత అయిందో చెప్తాను. కెమెరాకి వీటికి అయితే ఎంత అయిందో నాకు తెలుసు, కాకపోతే లైట్స్ కి వీటికి ఎంత అయిందో నాకు అంతగా తెలీదు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కెమెరా బ్యాగ్ అన్ని లైక్ కెమెరాస్ అవన్నీ ఇటు సైడ్ పెట్టేసుకుంటాను నేను. దీనికి ఎంత అయిందంటే 5,000 అయింది ఈ బ్యాగ్ కి. సో మనం ఇక్కడ అన్ని బ్యాటరీస్ అవన్నీ పెట్టుకోవడానికి ఎక్స్ట్రా ఇక్కడ పెట్టుకోవడానికి. ఇదేమో లైక్ ఇక్కడ కెమెరాస్ మనం కొనలేదు, హ్యాండిల్ చేయలేదు. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ మాకు మీడియా నుండి డిఓపీలు వాళ్ళు అంటే క్యారీ చేస్తారు ఇలాంటివి. నాకు యాక్చువల్లీ కెమెరా అంటే మినిమం టచ్ ఉంది, లైక్ ఎట్లా ఏంది అనేసి. కాకపోతే ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి కదా దాని గురించి, ఫీచర్స్ అవన్నీ. వద్దు, ఇంకెక్కువ తెలుసుకుంటే ఎక్కువ కొనివ్వంటే వద్దు, అంత లేదు. మేమైతే లైట్ ఏం తీసుకున్నామంటే మాస్ 200 BI అని బై కలర్స్ అనమాట. లైక్ డే లైట్ వస్తుంది అండ్ వామ్ లైట్ వస్తుంది. ఇందులో అంటే సింగిల్ లైట్ అంటే తీసుకోవచ్చు, డే లైట్ ఒకటే ఉంటుంది, అలా కూడా తీసుకోవచ్చు. సో మనం క్యామ్ అంత పెట్టి తీసుకున్నప్పుడు, అంత బడ్జెట్లో తీసుకున్నప్పుడు మనకి లైటింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే క్వాలిటీగా రావాలి అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇక్కడ ఉండి మన వీడియోస్ అన్నీ క్వాలిటీగా ఉండాలి, రావాలి అని చెప్పేసి అంత బడ్జెట్ పెట్టి తీసుకున్నాను. దాని తగ్గట్టు మనకి లైటింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో అందుకనే ఈ లైట్ తీసుకున్నాను. చాలా వెయిట్ ఉంది ఈ లైట్ మాత్రం. కొంచెం వెయిట్ ఉంది. స్టాండ్ అయితే ఇంకెట్లా వెయిట్ అంటే లిటరలీ ఆ స్టాండ్ దీన్ని మొయ్యాలి కదా, అందుకే అది వెయిట్ ఉండి ఇది కొంచెం వెయిట్ ఉంది. ఈ లైట్ కి మనకి ఇక్కడ సేఫ్టీ క్యాప్ కూడా ఇచ్చారు. సో దీన్ని ఇలా ప్రెస్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు ఇలా. సో ఇలా ఈ ఆపరేటర్ కెమెరా ఆపరేటర్ ఎవరు అనుకుంటున్నారు? నేను ఉన్నాను కదా.
సహృద ఎంత ఎలా చేస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఆ మేకింగ్ వీడియోస్ కూడా పెడతాను. నేను ఒక్కసారి పెడితే తెలుస్తుంది నువ్వు అల్లరి పిల్లవా మంచి పిల్లవా. గైస్ లిటరలీ చెప్పాలంటే నేను చాలా మంచిదని. వీడియో దగ్గరికి వచ్చేసరికి మీకు ఫన్ చూపించాలి నేను ఎలా చేస్తాను అని అంతే, మీతో మాత్రం నేను చాలా మంచిదని చెప్పను. చూపిస్తా ఆ వీడియోస్లో నెక్స్ట్ వీడియోస్. పట్టట్లేదంటే అదే ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేసింది. ప్రెస్ చెయ్యకు, ఇక్కడ పెట్టేసి ఆర్ఎల్స్ కింద పెట్టు. చూసారా, అది నేను ముట్టుకుంటే చాలు బాక్స్ పక్కకు పెట్టేస్తుంది. అలా ఉంటుంది పిల్లలతో, నాకు ముట్టకు బాక్స్. సో నెక్స్ట్ నేనే ఓపెన్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్నగా డబ్బాలు ఇట్లా ఉంటారు పిల్లలు. నిద్ర కూడా బోర్ ఏమైనా కొనిస్తే. ఇది కొంచెం తీయరా, ఏందో వస్తలేదా? ఇందాక ఏదో బిల్డప్ ఇచ్చిన అమరేంద్ర బాహుబలి కూతురు, నా కూతురు కదని. అమరేంద్ర మహేశ్వరి కూతురు. కెమెరా కోసం బ్యాటరీ అంటే ఎక్స్ట్రా బ్యాటరీ. సో దాంతో ఒక బ్యాటరీ వచ్చింది, కాకపోతే ఒక బ్యాటరీ వచ్చింది. ఇది ఒకటే ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకున్నాం. లుక్స్ లైక్ దిస్. చోటా ప్యాకెట్ ఇలాగే బడా ధమాక్. చోటా ప్యాకెట్ ఎట్లా అవుతుందో ఛార్జింగ్ చూడాలి. అసలు సహృదని ఇలా మాట్లాడకూడదు అని చెప్తానా. ఎక్కడ ఏమన్నా అంటే ఎవరన్నా మీరు ఎక్కడ తెలంగాణ అంటే ఆ తెలంగాణ ఆటోమేటిక్గా స్లాంగ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఏమన్నా ఇందాక గుర్తుందా? ఇంకోసారి అన్నావు అనుకో మూతి ముక్కు రెండు వలుగుతే అంటారు. అది నెక్స్ట్ నేనేమి ఓపెన్ చేయన్నా వద్దా అనుకుంటా కూర్చుంటున్నాను. నాతో ఒక్కటి ఓపెన్ చేయించవే. ఇదేంటిదో తెలియదు దానికి. చూస్తాను, అందుకే చదువుతుంది అక్కడ నేమ్ ఏంటో తెలియదు యాక్చువల్లీ. మెమరీ కార్డ్. ఫుటేజ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం, కార్డ్ రీడర్ని. మన డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. గాయస్ ఇది మెమరీ కార్డ్. మేమైతే 128 GB తీసుకున్నాం. అంటే మనకి క్యామ్తో ఈ మెమరీ కార్డ్ ఎంత తెలుసా? లిటరలీ 6000 అనుకోండి. 6000 ఎబో పడింది ఫుడ్ అమ్మా. 6,550 రూపీస్ పడింది. యాక్చువల్లీ మాకు ఒకటి క్యామ్తో ఇచ్చారు, కానీ ఎక్స్ట్రా కార్డ్ కూడా తీసుకున్నాం మేము ఇది. సో గైస్ ఇది యాక్చువల్లీ 6000 పడ్డది. 6550 రూపీస్. ఎందుకు ఇంత పడ్డది, ఇంత బుడ్డి దానికి అనిపించింది, తర్వాత తెలిసింది ఓకే కెమెరా కదా అనేసి. సో ఇదైతే బ్యాటరీ ఛార్జర్, దీనికి కేబుల్ కూడా ఇచ్చారు ఇలా. సో మనం ఇది ఒక్కటే ఇచ్చారు యాక్చువల్లీ. ఇప్పుడు కెమెరాకి వచ్చిన లైక్ బాడీకి వచ్చిన బ్యాటరీ ఉన్ను మళ్ళీ ఇది ఎక్స్ట్రా బ్యాటరీ ఉంది కదా, అది ఛార్జింగ్ చేసుకో. అంటే మనం ఒక బ్యాటరీ లో అయినా ఇంకో బ్యాటరీ ఎక్స్టర్నల్గా ఉంటుంది కదా, సో అందుకని ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకున్నాం. నెక్స్ట్ ఇది నువ్వు ఓపెన్ చేసి లైక్ మినిమం ఒక కెమెరా తీసుకున్నప్పుడు 2 బ్యాటరీస్ ఉండాలి, ఎందుకంటే మనకి సేఫ్ సైడ్గా ఒకటి ఏదైనా లైక్ షూట్ మధ్యలో లైక్ ఛార్జింగ్ అయిపోయినా కానీ ప్రాబ్లం అవుద్ది చాలా. అందుకోసమే కెమెరా ట్రైపాడ్కి అయితే 13,000 పడ్డది. ఇంకొక ట్రైపాడ్కి ఎంత పడ్డది నాకు గుర్తుకులేదు, సహృదకి బాగానే గుర్తుంది ఎంతో కొంత. ఇంకొకటి లైట్ స్టాండ్కి అయితే ఎంత పడిందో గుర్తులేదు. ఫైనలీ నేనైతే ఇప్పుడు లెన్స్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. బ్రాండ్ వచ్చేసి సామ్యంగ్. అండ్ యాక్చువల్లీ ఇది 24 to 70 mm ఏమంటారు వైట్ టు క్లోజ్ లెన్స్. అండ్ ఇది 2.8 ఫ్రేమ్. యాక్చువల్లీ ఇంకొకటి లైక్ సిగ్మాలో చూసినాం కానీ ఎక్కువ బడ్జెట్ ఉండేసరికి అమ్మ నాన్న కాదు, అంటే సేమ్ అంటే లైక్ మాకు సరిపోదు కదా. అవుట్పుట్ అయితే సేమ్, అంటే ఒక ఇది 95 ఉంటే అది ఒక 100% ఇస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. సో ఏదైతే అంటే అది ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఇది కూడా బాగుంటుంది అని చెప్పారు. లెన్స్ అయితే ఎంత వెయిట్ ఉన్నాయంటే లిటరలీ చాలా. ఒకసారి పట్టుకొని చూడు. ఇది యాక్చువల్లీ సేఫ్టీ క్యాప్. అంటే ఇప్పుడు కింద పడినా కానీ కెమెరా లెన్స్కి ఎఫెక్ట్ పడదు, లెన్స్కి తాకదు అనేసి ప్రొటెక్షన్ అనమాట. ఇది లెన్స్ అంటే లైక్ బాడీకి ఫిట్ చేసుకోవడానికి. ఇది జూమ్ అండ్ జూమ్ అవుట్, ఇదేమో ఫోకస్కి. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ అ లెన్స్. అది క్లోజ్ చేసి పెట్టేసేయాలి. ఇలాంటి వీడియోలు ఎంత మంచిగా చేస్తుందంటే, మామూలు వీడియోలు చేయమంటే చేయాలా ఇప్పుడు నాకు అది ఉంది ఇది ఉంది పని ఉంది అది అని చెప్తుంది. ఇప్పుడు నేను మా వీడియోలు చేయాలంటే రోజు ఇలాంటివి కొనియాలా? చూసారా ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తెలుసా. ఏదైనా కంటెంట్ వీడియోస్ చేసాం అనుకోండి, అప్పుడు ఆ టైంలో అయితే 100 సార్లు
ఒక్కటి 100 సార్లు చెప్పించేసుకుంటుంది, విసిగిస్తుంది కొన్ని టైమ్స్. దానికి ఇష్టమైనవి అయితే చేస్తుంది. నేను ఏదైనా ఓపెన్ చేస్తే చాలు, ఓపెన్ చేద్దామన్నా కూడా చేయనియట్లేదు. అంత ఇష్టంగా ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో పిల్లలు ఇలా ఉంటారు. ఇక్కడ పెట్టు, ఇప్పుడు దీనికి పిల్లలైనా పెట్టి ఉంచుతావు కదా. ఇది మా మమ్మీ ఓపెన్ చేస్తారు. నాకు ఇచ్చావా ఓపెన్ చేయమని? ఫైనల్లీ అయితే కెమెరా బాడీ ఓపెన్ చేశాను నేనే. సఫ్రద నాకు ఈ ఛాన్స్ ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒక్కటని ఇచ్చింది. వెల్కమ్. దాని గురించి చెప్పు ఫీచర్స్ అని. సో దానికి రావు కాబట్టి నాకు తెలుసు, తెలియదు కాబట్టి నాకు చెప్పమంటే చెప్తా. సరే చెప్పు. నాకు కొన్ని తెలుసు అంటే కొన్ని తెలియదు. ఎందుకంటే ఎక్కువ వాడేది నేను కాదు కదా, ఒక్క ఫోటో కూడా దిగాను ఐఫోన్లో కూడా నేను. సో సహృద అయితే 1000 ఫోటోలు దిగుతుంది. ఒకటి ఉంది ఆల్రెడీ అందులో. సో దాంతో ఒకటి ఇచ్చారు కాబట్టి అది అందులో. ఇక్కడేమో బ్యాటరీ ఇంకా వేయలేదు. సో దెన్ ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మనకి 2 ఉన్నాయి. ఈ రౌండ్గా ఉంది కదా, ఒకటేమో మనం లైక్ వీడియో అన్న ఫోటో అన్న పిక్స్ తీసేటప్పుడు ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు పిక్స్ ఎలా వచ్చి. అలా కాదు, ఇంకొకటి కూడా ఉంది. చెప్పు నువ్వు. అంటే ఈరోజు నేర్చుకున్నాను అనమాట, సంజయ్ నేర్పి. ఓకే, నేను నేర్చుకోవాలి రేపు. ఓకే. సో ఏంటంటే మనము ఇలా లైక్ రొటేట్ చేస్తూ లైటింగ్ పెంచుకోవచ్చు, లైటింగ్ డల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి అయిపోయిన తర్వాత పిక్స్ తీసిన తర్వాత మనం ఒకవేళ చూడాలి అనుకుంటే ఇక్కడ ఉంది కదా వీడియో సింబల్, ఇక్కడ క్లిక్ చేసి ఆ తర్వాత మనము ఇది లైక్ రొటేట్ చేస్తుంటే మనకి పిక్స్ వస్తాయి అనమాట. మనం ఏం దిగామో, మనం తీసిన వీడియోస్ కానీ ఏది ఉంటుంది మనం చెక్ చేసుకోవచ్చు ఎలా వచ్చింది అని చెప్పేసి. ఇది మెనూ అంటే సెట్టింగ్స్. సో దెన్ ఇది రికార్డ్ చేయడానికి, వీడియో రికార్డ్ చేయడానికి. దెన్ రికార్డ్ బటన్ అది. ఇది ఆఫ్ అండ్ ఆన్ చేయడానికి. దీని దగ్గర కూడా 2 ఉన్నాయి. ఏంటి అంటే ఆఫ్ అండ్ ఆన్ చేయడానికి ఇలా చేస్తే ఆన్, ఇలా చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఓకే. సో అండ్ పిక్స్ కూడా తీయడానికి ఇలా క్లిక్ చేస్తే పిక్స్. ఆల్రెడీ మొత్తం తెలుసుకున్నాము. సో ఫైనల్లీ ఈ కెమెరా ఎందుకు తీసుకున్నాము అంటే కొన్ని క్యామ్స్ అయితే చెక్ చేసాం ఏదైతే బాగుంటుంది ఏంటి అని, వాటి ట్యూటోరియల్ చూసుకుంటూ కొంతమంది అంటే ఫోటోగ్రాఫర్స్ సజెషన్ తీసుకున్నాం అనమాట. వాళ్ళకైతే ఎక్కువ తెలిసి ఉంటుంది. సోనీలో A7C ఫైనల్లీ మన బడ్జెట్లో లేకంటే ఏదైతే మనకు సరిపోయేలాగా మంచి అంటే క్వాలిటీగా ఇవ్వాలి వీడియోస్ అని చెప్పేసి ఆలోచించాం. ఇక్కడ నుండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా సహృదయ్ మంచి క్వాలిటీ కంటెంట్తోనే వస్తుంది. మాట ఇస్తున్నాను. ఏమని పక్క మిమ్మల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ ఎంటర్టైన్ చేస్తాను. షార్ట్స్ కానీ ఇంకా ఫుల్ లెంత్ వీడియోస్ కానీ వ్లాగ్స్ లాగా. నేను కూడా వాళ్ళలో ఒకదాన్ని. వీడియోస్ రోజు మార్నింగ్ లేవగానే ఇలా చూసుకుంటాను. నాకు అవును, ఇది మాత్రం కరెక్ట్. సో గైస్ దీనికైతే 3 years వారంటీ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాన్యువల్ గైడ్ కూడా ఇచ్చారు. సో మనకి ఏదైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో చూసుకోవచ్చు. ప్రతిదానికి వస్తుంది, దీనికి కూడా వచ్చింది మాన్యువల్ గైడ్. సో ఒకసారి కెమెరా లెన్స్ ట్రై చేద్దాం. ఈ ఒక ఫోటో దిగి ఆన్ అయింది. జూమ్ ఇన్. యాక్చువల్లీ ఇది బ్యాటరీ ఎగ్జాస్ట్ అట్లా ఉంటుంది. మనం ఎగ్జైట్మెంట్ అయితే బ్యాటరీ ఎగ్జాస్టెడ్ అవుతుంది. సో గైస్ ఇట్లా అయితే కెమెరా ఇన్స్టాలేషన్ చేసినాం మొత్తం. లైక్ ఏంటంటే నాకు ఒక్కదానికే రాలేదు, డిఓపి అన్న కూడా హెల్ప్ చేసిండు అనుకోండి. ఎవరాలు? సంజయ్ జై. అండ్ ఓకే, కంగ్రాచులేషన్స్ ఫ్రూటీ. కంగ్రాచులేషన్స్ టు ఫ్రూటీ. నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు కొన్నాను క్యామ్, అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది డెఫినెట్లీ చెప్తాను. సో అప్పుడు సహృదకి కంగ్రాట్స్ చెప్పినా కదా. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చూస్తారు కదా, నేను అంతే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వట్లేదు. ఎందుకో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ అవును చేస్తాం. సో నేను ఇప్పుడే చెప్తా ఎందుకు ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఎందుకు ఫీల్ అవ్వట్లేదు అంటే కెమెరా తిన కోసం కొనలేదు, ఎగ్జైట్మెంట్ గా ఫీల్ కొన్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ ఫాలో. సో సహృద నేనేమన్నదంటే, సహృద నాతో ఒక రీల్ చేస్తావారా, మంచి మెలోడీ సాంగ్. సహృద అని అడిగినా, ఫ్రూటీ అని అడిగినా, సరే ఫ్రూటీ నాతో ఒక రీల్ చేస్తావారా అని అడిగితే చెయ్యాలండి. అరే ఒక్కటి కొలాబ్ చేద్దాం రా, మంచిగా కొలాబ్ చేయరా పేజ్కి అంటే, నేను కొలాబ్ అస్సలు చెయ్యాను, నేను ఎవరిని చెయ్యా, నిన్ను కూడా చెయ్యా, నేను నువ్వు నన్ను అడగకు, నేను చెయ్యా. కావాలంటే స్టోరీ పెడతా, అది కూడా పేడ్.
పెయిడ్ ప్రమోషన్కి స్టోరీ పెడుతుంది. సరే చూద్దాం, నీకంటే ఎక్కువ ఫాలోవర్స్ తెచ్చుకుంటా. సరేలే చూద్దాం. ఏదో అట్లా అంటాను కానీ నాకు పొద్దున బాక్స్ కట్టి రెడీ చేసి స్కూల్కి పంపించి అంత సీన్ లేదు నాకు. సో చూద్దాం. సహృద కొలాబ్ చేయనంది కదా, చూద్దాం. నెక్స్ట్ వీడియోస్ యూట్యూబ్ నుండి నాయే వీడియోస్ అన్నీ యూట్యూబ్ వీడియోస్ అన్నీ నాయే వస్తాయి. ఓకే, సో గైస్ కంగ్రాచులేషన్స్ టు మీ. ఓకే, ఫైనల్గా కెమెరా అయితే కొనేసాము అండ్ ఇంటికి మీకు వచ్చేసింది. అన్బాక్సింగ్ కూడా చేసి చూపించాము. సో గైస్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద బ్యూటీ ఛానల్. అండ్ మీకు మా కెమెరా ఎలా ఉందో చెప్పండి. కామెంట్లో కామెంట్ చేయండి. సర్ప్రైజ్ కంటే ముందు మంచి టీ తాగాలి. యాక్చువల్లీ దానికి నేను ఇంట్లో పెట్టిన టీ అంటే చాలా ఇష్టం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అయితే ఇక నుండి అడగద్దు. బాగా చేస్తే టీ బాగుంటుంది. బాగైందా?